హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ఇది నేను కొన్ని మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. అలాగే నేను ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసే వాళ్ళు ఎండ్ వరకు చూడండి. ఆ తర్వాత మీరు అప్లై చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు అప్లై చేయొచ్చు. ఇంకా కార్డ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది ఒక ఎంట్రీ లెవెల్ బేసిక్ క్రెడిట్ కార్డ్. మీ దగ్గర అసలు ఏ క్రెడిట్ కార్డు లేదనుకుంటే ఇలాంటి వాటికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఈజీగా అప్రూవల్స్ అయితే వస్తాయి. ఇంక ఈ కార్డ్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే మీకు మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి, ఆధార్ కార్డ్ అండ్ అలాగే పాన్ కార్డ్, సిబిల్ స్కోర్ మినిమం 750 ఉండాలి. మీరు ఒకవేళ శాలరీ పర్సన్ అయితే ఇన్కమ్ మంత్లీ 15,000 పర్ మంత్ ఉండాలి. అలాగే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా సరే మినిమం 30,000 అలా అయితే ఎర్నింగ్ అయితే ఉండాలన్నమాట. కార్డ్ అప్రూవ్ అయిన తర్వాత విత్ ఇన్ 1 వీక్ లోనే మీకు కార్డుకి ఇంటికి డెలివరీ అవుతుంది. ఇందులోనే మనకి ఎంత లిమిట్ ఇష్యూ చేశారనేది కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తారు. కార్డ్ బెనిఫిట్స్ కూడా మీరు అక్కడే చూడొచ్చు. ఈ కార్డ్ వెల్కమ్ బెనిఫిట్ చూసినట్లయితే మనకు 500 రూపీస్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వాచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కార్డ్ మీ ఇంటికి డెలివరీ అయిన తర్వాత విత్ ఇన్ 7 days లో యాక్టివేట్ చేసుకోవాలి. విత్ ఇన్ 30 days లో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చేయాలి. అప్పుడు మీకు ఈ 500 రూపీస్ గిఫ్ట్ వాచర్ ఏదైతే ఉందో అది క్రెడిట్ అవుతుంది. అలాగే కార్డ్ జాయినింగ్ ఫీ వచ్చేసి 500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే ఉంటుంది. మనకి ఎలాగో ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వాచర్ 500 వస్తుంది కాబట్టి జాయినింగ్ ఫీ లేదని చెప్పొచ్చు. ఓన్లీ జిఎస్టీ అయితే పడుతుంది, 95 రూపీస్ అలా అయితే పడుతుంది. అలాగే ఈ కార్డ్ యాన్యువల్ ఫీ కూడా 500 రూపీస్ అయితే ఉంది, ప్లస్ జిఎస్టీ అప్లికేబుల్. ఒకవేళ ఈ కార్డ్ యూజ్ చేసి మీరు 1 year లో 3.5 lakh ఆర్ అబౌవ్ స్పెండ్ చేసినట్లయితే మీకు యాన్యువల్ ఫీ అయితే వేవ్ ఆఫ్ అయిపోతుంది. అయితే ఈ కార్డుకి పెట్టి మనం 500 రూపీస్ నిజంగా వర్తా కాదనేది ఇప్పుడైతే చూద్దాం. ఇంకా ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ లోకి వెళ్తే మోస్ట్లీ హైలైట్ చేసింది 5% అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ ఆన్ ఫ్లిప్కార్ట్ స్పెండ్స్ అనమాట. మీరు ఫ్లిప్కార్ట్ లో ఏ స్పెండ్ చేసినా కానీ ఈ కార్డ్ యూజ్ చేసి ఫ్లాట్ 5%, అది కూడా అన్లిమిటెడ్ క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీరు ఈ కార్డ్ యూజ్ చేసి 1 lakh స్పెండ్ చేశారు అనుకోండి, మీకు 5,000 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. అలాగే ఇంతకు ముందు మింత్రాలో కూడా ఇచ్చేవారు ఇదే ఆఫర్, బట్ మింత్రాలో అయితే స్టాప్ చేశారు. ఆ రీజన్ ఏంటనేది కూడా చెప్తాం. అందుకే ఈ కార్డు డివాల్యూ అయిపోయింది మోస్ట్లీ. అండ్ మీకు ఎర్న్ చేసిన క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మంత్ ఎండ్ మనకి బిల్ జనరేట్ అవుతుంది కదా, ఆ బిల్ ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. వచ్చిన రివార్డ్స్ని మళ్ళీ రిడీమ్ చేసుకోవడం అలాంటివి అయితే ఏం లేవు. డైరెక్ట్ బిల్ స్టేట్మెంట్లో మనకి అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. అలాగే అన్లిమిటెడ్ 4% క్యాష్ బ్యాక్ వచ్చేసి వీళ్ళ పార్ట్నర్ బ్రాండ్స్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్విగ్గీ, పీవీఆర్, ఊబర్, క్లియర్ ట్రిప్ ఇలాంటి వాటిలో అయితే ఇస్తున్నారు అనమాట. అలాగే ఈ కార్డ్ యూజ్ చేసి మిగిలిన స్పెండ్స్ ఏవైతే చేస్తారో అదర్ స్పెండ్స్ వాటికి కూడా 1% క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. బట్ దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, ఎండ్ వరకు చూడండి. వాళ్ళు ఈ కార్డ్ యూజ్ చేసి లాస్ట్ 3 months లో కనుక మీరు 50,000 ఆర్ అబౌవ్ స్పెండ్ చేసినట్లయితే మీకు 4 డొమెస్టిక్ లాంచెస్ అనేది యాక్సెస్ అయితే ఇస్తారు. బట్ ఎవరికైనా యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది కూడా బెనిఫిట్ అవుతుంది. అలాగే డైనింగ్ బెనిఫిట్ వచ్చేసి అప్ టు 15%, మాక్సిమం 500 రూపీస్ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది మనకి 10,000 ప్లస్ వీళ్ళ పార్ట్నర్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. ఈజీ డిన్నర్ అప్లికేషన్ యూజ్ చేసి మన ఈ ఆఫర్ని అయితే యూటిలైజ్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయండి. ఇంకా ఈఎంఐ బెనిఫిట్ చూసినట్లయితే ఈ కార్డ్ యూజ్ చేసి 2,500 ఆర్ అబౌవ్ ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తామో దాని ప్రతిదీ కూడా మనం ఈఎంఐ కింద కన్వర్ట్ చేయొచ్చు. 6, 9, 12 ఇలా 10 years లో అయితే మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్యూయల్ సర్చార్జ్ వచ్చేసి 1% వేవ్ ఆఫ్ అయితే అవుతుంది. మినిమం 400 నుంచి మాక్సిమం 4,000 మధ్యలో ట్రాన్సాక్షన్ చేయాలి. అండ్ అలాగే మాక్సిమం వచ్చేసి 400 రూపీస్ పర్ మంత్ మాత్రమే మనం సేవ్ చేసుకోగలం. అయితే ఫ్యూయల్ మీద మనకి పడే జిఎస్టీ ఏదైతే ఉందో దానికి ఎటువంటి క్యాష్ బ్యాక్ అయితే రాదు. ఆల్సో ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ మీద ఏవైతే మనం కార్డ్ యూజ్ చేసి చేస్తామో దానికి ఎటువంటి క్యాష్ బ్యాక్ కూడా రాదు. ఇంకా బోనస్ ఇన్ఫో అండ్ టిప్స్ అయితే ఇది గమనించండి. ఈ కార్డ్ యూజ్ చేసి గవర్నమెంట్ స్పెండ్స్, వాలెట్ లోడ్, రెంటల్ పేమెంట్స్, యూటిలిటీ బిల్ పేమెంట్స్, అలాగే ఎడ్యుకేషనల్ రిలేటెడ్ ఫీస్, గిఫ్ట్ కార్డ్ పర్చేసెస్ ఆన్ ఫ్లిప్కార్ట్ అండ్ మింత్రా, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్, పర్చేసెస్ కన్వర్టెడ్ ఇంటూ ఈఎంఐ, ఇలాంటి వేటికి కూడా మనకి క్యాష్ బ్యాక్ అయితే రాదు. వీటిలో ఏ స్పెండ్ చేసినా కానీ మీకు క్యాష్ బ్యాక్ రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఈ కార్డ్ వాల్యూ చార్ట్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను. ఈ కార్డ్ ని మనం మొత్తం బెనిఫిట్స్ అన్ని యూటిలైజ్ చేసుకుంటే పర్ ఇయర్ 18,900 రూపీస్ బెనిఫిట్ అయితే పొందొచ్చు. బట్ మోస్ట్లీ అంతమంది ఎవరైతే క్లెయిమ్ చేసుకోలేరు. మీరు పెట్టే 500 రూపీస్ కన్నా ఎక్కువ బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వాటిలో మనం ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటాం అనేది క్వశ్చన్. ఈ కార్డులో నాకు అసలు నచ్చిన విషయం ఏంటంటే ఇంతకుముందు మింత్రాలో ఫ్లాట్ 5% క్యాష్ బ్యాక్ ఇచ్చేవారని చెప్పాను కదా, ఇది లాస్ట్ ఇయర్ ఆగస్ట్ 2023 నుంచి డిస్కంటిన్యూ చేశారు. కోటక్ మహీంద్రా అండ్ మింత్రా కొలాబరేట్ అయ్యి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డ్ అయితే లాంచ్ చేశారు. దానివల్ల ఈ ఫ్లిప్కార్ట్ యాక్సెస్ లో మనకి ఈ ఆఫర్ అయితే మిస్ అవుతుంది. ఇంక క్రెడిట్ కార్డ్ యొక్క లేట్ పేమెంట్ ఛార్జెస్, ఓవర్ డ్యూ ఛార్జెస్ ఇలాంటివన్నీ కూడా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్స్ అనేవి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. అలాగే మీరు అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా అక్కడ నుంచి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఈ కార్డ్ కంట్రోల్ మొత్తం యాక్సిస్ బ్యాంక్ అప్లికేషన్ లోకి మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయ్యి కార్డ్ కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇదంతా ఓకే బ్రో, వై ఫ్లిప్కార్ట్ క్రెడిట్ కార్డ్? ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ లో ఎక్కువ పర్చేసెస్ చేసేలా ఉంటే ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోండి, లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. అండ్ ఆల్సో ఇది ఎంట్రీ లెవెల్ క్రెడిట్ కార్డ్ కాబట్టి అసలు మీ దగ్గర ఏ క్రెడిట్ కార్డు లేదనుకోండి, అలాంటప్పుడు ట్రై చేయొచ్చు. మీ క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ 30% యూజ్ చేసుకుంటే మీ క్రెడిట్ స్కోర్ కూడా పెంచుకోవచ్చు అనమాట, దానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఒక బెనిఫిట్ తప్ప నాకు మిగిలిన ఏ బెనిఫిట్ కనిపించలేదు. అండ్ ఆల్సో నాకు యూజ్లెస్ కూడా అనిపిస్తుంది. 3.5 lakh ఆర్ అబౌవ్ స్పెండ్ చేస్తేనే మనకి యాన్యువల్ ఫీ వేవ్ ఆఫ్ అయిపోతుంది.
బట్ అంత అమౌంట్ అయితే నేను ఈ కార్డ్ యూస్ చేసి స్పెండ్ చేయను. ఆల్దో నాకు లిమిట్ వచ్చేసి 93,000 అలా ప్రొవైడ్ చేసినప్పటికీ మనకు యూజ్లెస్ అనిపిస్తుంది. మీరు ఒకవేళ 500 రూపీస్ పెట్టి కార్డ్ తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, ఎలా అప్లై చేయాలో కూడా వీడియో చేశాను. అలాగే వేరే క్రెడిట్ కార్డ్ కోసం చూస్తున్నట్లయితే నేను ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయితే కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ చూడండి, కలుద్దాం. బై.